ఇవి నాకెందుకు ఇస్తున్నారో తెలుసుకోవచ్చా మేడం? మీరు పద్ధతిగా క్రమశిక్షణతో నడుచుకుంటారని అమ్మ అభిప్రాయం. ఏంటే తులసి ఇది? మంచినీళ్ళ బిందె ఇంట్లో పెట్టకుండా ఇక్కడ పెట్టుకుని కూర్చున్నావేమిటి? నా వల్ల కాలేదత్తయ్య, ఊపిరాటం లేదు. వంశీ కోసం హోటల్ నుంచి తీసుకొచ్చిన ఫుడ్ కదా? అవును మేడం, మిగిలిందని వదిలేస్తే ఎలాగూ పాడవుతుంది. అందుకే పడేయకుండా పాడవకుండా ఇంకొకరి కడుపైన నిండుతుందని ప్యాక్ చేయమని చెప్పాను. ఏయ్, మీరేంటిక్కడ? వెళ్ళి పని చూసుకోండి. దొరికే వసుంధరా, ఈ దెబ్బతో నిన్ను ఈ ఉద్యోగం నుంచి తీయించేస్తాను. పైనుండే లీవ్ తీస్తే డౌట్ వస్తుంది. బావ సంతకం పెట్టకపోయినా రాజముద్రలా ఈ స్టాంప్ వేస్తే పాస్ అయ్యేలా చేశారు. అదే ఇప్పుడు ఆ వసుంధర మీద దొంగ అనే ముద్ర పడేలా చేస్తుంది. ఏమండి? ఏంటండి చెప్పండి. మీరు నన్ను అలా పిలవకండి. ఏమవుతుంది? నాకు సిగ్గేస్తుంది. అప్పుడప్పుడు మీ తాతగారు కూడా మాటకి చివర మాటకి ముందు ఇలాగే అండి అని పిలిచేవారు. ఆయన నా పిలిస్తే నాకెంత సిగ్గో. అవును, నువ్వు ఇలా సిగ్గుపడ్డం తాతకి ఇష్టం లేదు కదా? అవునా? మీరెలా చెప్పగలిగారు? ఆయనకి ఇష్టం లేకే కదా త్వరగా పోయారు. జస్ట్ కిడింగ్. పద పద పద. సార్, నక్కతోక తొక్కాం సార్. వంశీ గారు కూడా ఇంట్లో ఉన్నారు. అనయ్య, మీ సంతకాలు కావాలి. ఈ ఫైల్లో 6 సంతకాలు. రేయ్, స్టాంప్ ఉంది కదా, ఎన్ని కావాల్సి వస్తే ఆయన బాధ. అత్తయ్య, మీ మనవడికి మీరు చెప్పలేదనుకుంటాను. సంతకానికి బదులు స్టాంప్ వేసినా పర్వాలేదని కేవలం బ్యాంకు వాళ్ళు మాత్రమే యాక్సెప్ట్ చేశారు. కంపెనీలో ఒప్పుకోలేదు. రే ఆనంద్, నీకు ఆ మాత్రం కూడా ఆలోచన లేదా? ఇప్పుడా రావడం? గంట ముందు వస్తే ఏమయ్యేది? అప్పుడు తమరు పవడింపు సేవలో ఉన్నారు. నువ్వు ఆగప్పు. వీడు కూడా గర్ల్ ఫ్రెండ్ దాసలో పడి లేట్ చేశాడని మీకు తెలీదు. లేట్ చేశాడని మీకు తెలీదు. కరెక్టే బావా. ఈ మధ్య చిన్న బావ కన్ఫ్యూజ్ అవుతున్నాడు. నది సముద్రంలో మునిగిపోయేటప్పుడు కూడా నా కోసం చెయ్యి అందించే ఆనంద్, ఇలాంటి మెసేజ్లో మీనింగ్ ఏంటో అర్థం కాలేదు. ఊరుకోండి మూర్తి గారు. మీకు సంతకాలు కావాలా, ఫైల్ కావాలా? కోతలవుద్దండి అయ్యా. సార్, సంతకం పెట్టండి సార్ ప్లీజ్. పార్టీకి టైం అయింది, రేపు మార్నింగ్ పెడతాను. సంతకాలు పెట్టడం ఎంతసేపు అత్తయ్యా? కోడికెలికినట్టుండే సిగ్నేచర్ కోసం రేపొద్దున దాకా ఆగలా? రేపు ఉదయం కోడి కొయ్యగానే సంతకం పెడతానని చెప్పారు కదా సుచిత్ర. ఇంకా చూస్తావేంటి? పబ్కి వెళ్ళాలి, మోడర్న్ డ్రెస్ వేసుకురా. అంటే అయ్యో, నాకు అలాంటి డ్రెస్సులు వేసుకోవడం ఇష్టం ఉండదు సార్.
వేసుకున్న చెప్పులకు డ్రెస్ కు మ్యాచ్ కాదులే బావా. సరే సర్లే, నీ డ్రెస్ గోల్ నాకెందుకు, త్వరగా వచ్చాయి. అప్పు బాయ్ అప్పు. అనయ్య అనయ్య సంతకాలు అనయ్య. రేపు పెడతా అన్నా కదరా. అనయ్య ఇటివ్వండి, ఆయన మూడ్ చూసి నేను సంతకాలు చేయిస్తాను. అయినా ఆయన వెంట వసుంధర వెళ్ళడం అంత అవసరమా సుచిత్ర? తప్పతాగి పడిపోతే తీసుకురావడానికి ఫ్రెండ్స్ ఉండ్రు. ఎందుకంటే వాళ్ళు కూడా తాగుబోతులే కాబట్టి. నానమ్మా, 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 అబ్బా ఏమిటే నీ గోల? చెప్పు. నానమ్మా, పిజ్జా తెప్పించాను చూడు. ఆహాహాహా. నా బంగారమే, నా తల్లే, నా వరాల కోటే, నా వజ్రాల కోటే, నా వెండి కొండే, నా పగడాల కోటే, అన్ని నువ్వేనే. నువ్వే నా మనవరాలివి. అది ఉంది ఎందుకు? తులసి తీర్థం దద్దోజనం తప్ప ఎప్పుడు ఏమీ తీసుకురాదు. కాకర్లింటి కోడలైతే నిన్ను వంటగదిలోనే ఉంచుతాను నానమ్మా. అంటే ఏమిటి? నన్ను వంట మనిషిని చేసేస్తావా ఏమిటి? అయ్యో కాదు నానమ్మా, ఆల్ వెరైటీస్ వండిస్తూ నిన్ను సుఖ పెడతానని. నువ్వు ఆ ఇంటి కోడలిగా అడుగు పెడితే రాజ్యం వెళ్తాను చూడవే. ఇంతకీ నా మనవడికి ఫోన్ చేసావా? లేదు నానమ్మా. పిజ్జా తింటే సరిపోతే బుర్రలో గుజ్జు గుజ్జు ఉండాలి. పొద్దునెప్పుడో మెసేజ్ చేసావు, మళ్ళీ ఇప్పటి వరకు గంట కొట్టకపోతే మన తంటాకి రాలేదనుకుంటాడు. కలుపు కలుపు, ఫోన్ కలుపు. అన్నయ్య అందరి ముందు ఆడపిల్ల సంగతి ఎంతవరకు వచ్చిందని అడిగేశారు. సిగ్గుతో చచ్చిపోయాననుకో. ఛీ! హలో, మీకు 100 ఏళ్ళండి. అంటే నా చాప్టర్ క్లోజా? అయ్యో, నా ఉద్దేశం 100 ఏళ్ళు నిండిపోయాను కాదండి, అన్నేళ్లు వర్ధిల్లుతారని అంటున్నాను. అప్పటికి నా పేరు తెలుసుకునేలా లేరే. మన ఫ్రెండ్షిప్ కి ఇచ్చిన ఇంపార్టెన్స్ ఇంతేనా? ఎంత ఆలోచించినా అంతు పట్టట్లేదండి. మీరెవరో తట్టట్లేదు. ఎదురుగా ఉన్నా గుర్తుపట్టారేమో. పడతాను, ఒక్కసారి కనబడండి, చెప్తాను. రేపు గుడికొస్తాను, అక్కడ ముడి విప్పండి. మూడా? సంచయమైనా తీసుకొస్తారా? కాదు కాదు, నన్ను గుర్తుపట్టి ఆ చిక్కుముడిని విప్పమంటున్నాను. బాయ్. ఓకే బాయ్. నానమ్మ గుడికొస్తానన్నాడు. నువ్వు అమ్మవారిలా రెడీ అవ్వకుండా అమ్మాయిలాగే తయారవ్వు. నిన్ను చూసి కళ్ళద్దాలు పేలిపోవాలి. ఇప్పుడు బాగా తిను 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 తినచ్చు. గుడికి రమ్మన్నదంటే పద్ధతి తెలిసిన మనిషి అయి ఉంటుంది. చిన్న బావా, పైకి కనబడవు గాని నువ్వు రొమాంటిక్కే. టిక్కు పెట్టినట్టు చెప్తున్నావేంటి? పెద్ద బావా అమ్మాయి సంగతి ఎంతవరకు వచ్చిందన్నప్పుడు నీ కళ్ళల్లో కంగారు చూసానులే. ఆడవాళ్ళ గురించి ఆడవాళ్ళకే తెలుస్తాయంటారు. నా ఫ్రెండ్ అని కాల్ చేస్తున్న అమ్మాయిని కనిపెట్టడం ఎలా చెప్పవా నక్షత్ర? నీ స్కూల్ డేస్ మెమరీస్ ఫేస్బుక్ లో పోస్ట్ చేయి. లైక్ చేసింది ఎవరో, కామెంట్ పెట్టింది ఎవరో తెలిసిపోతుంది. ఆ రకంగానూ ప్రయత్నించి చూశాను. బాగుందంటే సెట్ చేసుకో. అయ్యో, ఏంటా మాటలు? ప్రొఫైల్ పిక్చర్ సెట్ చేసుకోమంటున్నాను బావా. కర్మ బావా. ఇంకా వంశీ రాలేదేంటి? వస్తున్నాడు. సో How are you? Nice to meet you.
రామేశ్వరం పోయిన శనీశ్వరం పోనట్టు నీ వెనక ఈ డోల్ని బాగా తగిలించారు వంశీ. ఎలా భరిస్తున్నావో ఏంటో. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఈ డ్రెస్ తో లోపలికి ఎలవ్ లేదు మేడం. మోడర్న్ డ్రెస్ ఉంటేనే లోపలికి ఎలవ్ చేస్తాం. అయ్యో నాకు అలవాట్లేదండి. అయితే పక్కన ఉండండి మేడం. మోడర్న్ డ్రెస్ వేసుకోమని చిలక్కి చెప్పినట్టు చెప్పాను, సూట్ అవ్వదు అని చెప్పావు. ఇప్పుడు చూసావు ఏం జరిగిందో. సో అయితే నేను ఇంటికి వెళ్ళొచ్చా? ఇప్పటికే బాగా లేట్ అయింది. ఇందాకేగా సన్సెట్ అయింది. ప్రపంచం మొత్తం జోష్గా మత్తులో ఊగుతున్నట్టుంటే టాటా చెప్తానంటావేంటి? ఇప్పుడు పార్టీ బిల్ ఎవరు పే చేస్తారు? దొరికేవు మిస్ వసుంధర. నా దగ్గర జాబ్ చేస్తావా? ఎలా చేస్తావో చూస్తాను. సార్ చెక్ ఇచ్చేసి వెళ్తాను. దాన్ని మడిచి బ్యాక్ పాకెట్ లో పెట్టుకుని పబ్బులో దూరితే అదెక్కడైనా పడిపోతే ఆ తర్వాత నేను ఎవరిని అడగాలి? అయినా నిన్ను సెక్రటరీగా పెట్టుకున్నది ఎందుకు? ఇదేమైనా గవర్నమెంట్ జాబ్ అనుకుంటున్నావా? నీ ఇష్టం వచ్చినప్పుడు రావడానికి పోవడానికి? చూడు, నేను తిరిగి రిటర్న్ వచ్చేంత వరకు నువ్వు ఇక్కడే ఉండాలి. ఉంటావు ఉంటావు ఉంటావు. గాయ్స్, లెట్స్ గో. సో వసు, ఒకసారి లారా. వస్తున్నాను సార్. ఆగమ్మా. అయ్యో అయ్యో అయ్యో, ఏంటమ్మా ఇది? సో నేను చూసుకుని పడలేదు. దీని కాస్ట్ ఎంతో తెలుసా? 30,000. మర్యాదగా మనీ పే చేయండి. 30,000? అమ్మో, నేనేదో నార్మల్ ఎంప్లాయీ సార్. నువ్వు పగలగొట్టింది నార్మల్ వస్తువు కాదు, ఇంపోర్టెడ్ రేర్ పీస్. మనీ పే చేయకుండా ఒక్క అడుగు ముందుకు వేయటానికి కూడా వీల్లేదు. అది కాదు సార్, నాకు కొంచెం టైం ఇవ్వండి సార్. ఏ పారిపోవడానికా? అలా అనకండి సార్. మా సార్ వంశీకృష్ణ గారు పబ్ లోకి వెళ్లారు. ఆయన అడిగి ఏదో ఒకటి చేస్తాను. గాయ్స్, ఈరోజు ఎవరు ఎంత తాగినా ఎంత తిన్నా బిల్లు మొత్తం నాదే. లెట్స్ ఎంజాయ్. ఎక్స్క్యూజ్ మీ సార్, వసుంధర గారు మిమ్మల్ని అటు రమ్మన్నారు. ఎంజాయ్ చేస్తుంటే నీ న్యూసెన్స్ అంటే వెళ్ళ. సో నా దగ్గర డబ్బులు కూడా లేవు సార్. వేరే ఆప్షన్ లేదమ్మా. డాన్స్ వేయడానికి పార్ట్నర్ ఉంటావా? ఏమంటున్నారు సార్? అవునమ్మా, డాన్స్ చేయడానికి కపుల్స్ ఉండాలి. సోలోగా వచ్చే వాళ్ళతో పార్ట్నర్ గా డాన్స్ చేసావనుకో, వాళ్ళు డబ్బులు ఇస్తారు, అవి కట్టేసి వెళ్ళిపో. ఏంటి ప్రాబ్లం? ఆర్టికల్ పగలగొట్టింది సార్.
మనీ పే చేయమంటే డబ్బులు లేవని మొండికేస్తుంది. నువ్వు ఆ వంశీకి సెక్రటరీ కదా? సర్లే, ఎవరైతే నాకేంటి కానీ నాతో డాన్స్ చేయడానికి వస్తావా? ఆ డబ్బులు నేను పే చేస్తా. ఇంకేంటమ్మా, మంచి ఆఫరు. లాస్ట్ లో మంచి టిప్పు కూడా ఇస్తాలే. రా. ఏమండి, టాబ్లెట్ వేసుకోండి. తర్వాత వేసుకుంటా తులసి. తిన్న వెంటనే వేసుకోవాల్సిన టాబ్లెట్ అండి ఇది. టైంకి తినాలని తిన్నానే కానీ ఇంత రాత్రైంది, ఆడపిల్ల ఇంకా ఇంటికి రాలేదు. ఎన్ని ఇబ్బందులు పడుతుందో ఏంటో. ఈ ఇంటి కోసం మన కోసం వసు పడుతున్న కష్టాల్ని చూస్తే తిన్న తిండి కూడా ఒంటికి పట్టట్లేదు. అనుకున్నాను. మన వంశంలో ఎవ్వరికి లేని గుండెపోటు నీకే ఎందుకు వచ్చిందో నాకు ఇప్పుడు అర్థమైంది. వసుని కడుపున పుట్టకపోయినా అందరికి అది నా గుండెకాయ అని చెప్తున్నావు కదరా. కాస్త ఆలస్యం అయితే నా గుండెకాయ రాలేదు అని అనుకుంటే గుండె నొప్పి రాక ఇంకేం వస్తుందిరా. నానమ్మ, వసు తిన్నదో లేదో అని నాన్న కంగారు పడుతున్నట్టున్నాడు. అది తింటే తింటుంది, లేకపోతే లేదు. రావుడి గుళ్ళో తీర్థం పుచ్చుకొని పంచభక్ష ప్రమాణాలు తిన్నట్టు ఫీల్ అవడం మనం ఎన్నిసార్లు చూడలేదు. నువ్వు ఆ యాపిల్ సరిగా కొరకవే. ఇదైపోయాక బెల్లం కలుపుకొని గ్లాసులు పాలు తాగు, చక్కగా నిద్రపడుతుంది. ఏమే తులసే, పాలు వేడి చేసావా? పాలు లేవత్తయ్యా, పిల్లి తాగేసింది. బొకాయించు. ఆ పిల్లికి కూడా దగ్గు ఆయాసం ఉందని చెప్పలేకపోయావు. గిన్నెడు పాలు గండు పిల్లి తాగేసిందని చెప్తే నమ్మేస్తాననుకున్నావా? కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు శంఖాన్ని ఎత్తినట్టు పాల గిన్నెత్తి ఒక్క గుక్కలో దాగి పారేసుంటావు బక్క పీరు గాని. ఎందుకమ్మా అలా నిష్ఠురంగా మాట్లాడతావు? తులసి ఎప్పుడన్నా అలా చేసిందా? పేపర్లో తేదీలు రాసి పెట్టుకుంటారు మరి. అబ్బా ఊరుకున్నానమ్మా, చెవులు చిల్లుని పడేలా అరుస్తున్నావు. అయితే ఏమిటో ఇప్పుడు పాలు తాగవన్నమాట. ఉంటే కదా తాగేది. రే హరి, దానికి ఫోన్ చేయరా. వచ్చేటప్పుడు ఉత్తి చేతులతో ఊపుకుంటూ రాకుండా పాల ప్యాకెట్ పట్టుకురమ్మను. వసుంధర ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిందమ్మా. ఇందాక నుంచి ట్రై చేస్తున్నాను. అనుకున్నానురా, ఇదే మాట చెప్తావు అనుకున్నాను. నీ పెళ్ళ మొహంలో కూతురు ఇంకా రాలేదన్న బాధ కన్నా పాలు తెచ్చే పని తప్పిందన్న సంతోషం అదుగు చూడు బాగా కనిపిస్తుంది. అయ్యో అత్తయ్య, అలా అనుకుంటారెందుకు? నా ఇష్టం వచ్చినట్టు అనుకుంటానే. నువ్వెవరో నాకు చెప్పడానికి? లోపల పదవే. తిష్టి పెట్టారంటే పొద్దున తిన్న పనస పండు కూడా ఇప్పుడే కక్కేస్తావు. నానమ్మ, అక్క వచ్చేస్తుందని నాన్నకి ధైర్యం చెప్దామే. నువ్వు కబుర్లు ఆడాల్సినవి చాలా ఉన్నాయి కానీ లోపలికి తగలడు. పదా. తులసి, వీళ్ళు అసలు ఆడవాళ్ళేనా? అమ్మా, మన కూతురు చెప్పుకోవడానికి మాత్రమే ఉన్నారు. ఇంటిని పోషిస్తున్న ఆడపిల్ల ఇంత టైం అయినా ఇంటికి రాలేదన్న బాధ కొంచెమైనా ఉందా? ఛ! ఈ అమ్మాయి మనీ పే చేసిందా? చేయలేదు సార్. నీతో ఇక లాభం లేదు కానీ పోలీసులను పిలవండి, వాళ్లే కట్టిస్తారు. సార్ సార్ సార్, కోప్పడకండి సార్. నేను కావాలని పగలగొట్టలేదు సార్. వంశీ గారు కలిసి ఉంటే ఈ పాటికి ప్రాబ్లం సాల్వ్ అయిపోయి ఉండేది. నీ ముందే పర్సన్ ని పంపిస్తే ఏమీ పట్టించుకోవటం లేదని చెప్పాడు కదమ్మా, వెళ్ళలేదా? సార్, నన్ను ఒక్కసారి 10 నిమిషాలు లోపలికి పంపించండి సార్. నేను వంశీ గారిని అడిగి మీ డబ్బులు మీకు ఇప్పించేస్తాను. సరే, 10 minutes లో వచ్చి కట్టేయాలి. తప్పకుండా సార్.